11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మార్చిలో ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో యోగా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. యోగా గురువుల సూచనలు అనుసరిస్తూ అందరితో కలిసి పలు ఆసనాలతో యోగా కార్యక్రమాన్ని చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సనాతన హైందవ సాంప్రదాయాలతో యోగా ఒక భాగమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితాల్లో యోగాతో ప్రారంభించాలని ఆయన సూచించారు. ఒత్తిడిని తగ్గించి మానసిక శక్తిని పెంచేందుకు యోగా పరమౌషధమని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ వేదికగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ప్రధాని మోడీ గారి సమక్షంలో 5 లక్షల మంది ప్రజలతోటి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మందితోటి ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచానికి మరి ఒక తెలుగు వాడిగా మనం ఒక పరిచయాన్ని కాకపోయినా మళ్ళీ ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం మనకు దక్కినందుకు, ఉదయాన్నే చేసే యోగా దేవునికి చేసే పూజ, ప్రజలకు చేసే సేవ, సాటివానికి చేసే సాయం వృధా పోదని చెప్పేసి మరి పెద్దలు అన్నారు. నేను కూడా చాలా సార్లు